పహల్గాములో జరిగిన ఉగ్రదాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు గవర్నమెంట్ మరియు ఆర్మీపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి, ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం చూపిన నిర్ణయాత్మక చర్యను దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. ప్రధాని మోడీ నిర్ణయం సరిగ్గా తీసుకున్నారని పహల్గాములో గాయపడిన వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. శుభం ద్వివేది మరియు సంతోష్ జగ్గలే వంటి బాధితులు ప్రధాని మోడీకి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. శుభం ద్వివేది తన భర్త శుభం ద్వివేది మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు మోడీకి ధన్యవాదాలు తెలపడం అనుకున్నాడు. నా కుటుంబం మొత్తం ప్రధాని మోడీపై నమ్మకం పెట్టుకుంది. ఆయన ఇచ్చిన సమాధానం మా నమ్మకాన్ని సజీవంగా ఉంచింది. ఈరోజు మా భర్త శాంతంగా ఉండి నిజమైన నివాళిని పొందుతారు అని శుభం ద్వివేది సతీమణి అన్నారు. సంజయ్ ద్వివేది, శుభం ద్వివేది తండ్రి భారత సైన్యం తీసుకున్న చర్యపై ప్రశంసలు తెలిపారు. భారత సైన్యం, ప్రధాని మోడీ ఎడమభుజంపై భయంకరమైన ఉగ్రవాదులపై దాడి చేయడం మా నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. భారత ఆర్మీకి సెల్యూట్ అని ఆయన అన్నారు. పహల్గాములో అమరులకు ఆత్మశాంతి. మనోజ్ ద్వివేది, శుభం ద్వివేది బంధువు, మా కుటుంబం ఎంత ఆనందంగా ఉంది అంటే పహల్గాములో ఉగ్రవాదులు చేసిన దాడి వల్ల మా కుటుంబం చాలా గాయపడింది. కానీ ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ పెట్టడం నిజంగా మా భవిష్యత్తును వెలుగులో పెట్టింది. ప్రధాని మోడీ తీసుకున్న ఈ కఠిన చర్య ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో గొప్ప కృషి అని చెప్పారు. ఇది అంగీకరించకుండా ఉండలేము. సంతోష్ జగ్గలే కుమార్తె ఆస్వరి ఈ ఆపరేషన్పై అనుభూతులను ప్రకటిస్తూ ఈ క్షణంలో కన్నీళ్లు ఆగకుండా పోయాయి. ఆపరేషన్ సింధూర్ పేరు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. భారతీయ కుమార్తెల సింధూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం అన్నారు. ఎన్ రామచంద్రన్, కేరళకు చెందిన వ్యక్తి. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ మరియు భారత సైన్యాన్ని ఉగ్రవాదంపై చేసిన సక్రమ చర్యల పట్ల బిగ్ సెల్యూట్ అని ప్రకటించారు. ఈ దాడి మరియు ఆపరేషన్ సింధూర్ ఒక్క క్షణంలో న్యాయాన్ని నెలకొల్పడమే కాకుండా దేశ ప్రజలకు భారత సైన్యంపై ఉన్న విశ్వాసం మరియు ప్రధాని మోడీపై నమ్మకం ఇంకా బలపడింది. పహల్గాం గాయపడిన కుటుంబాలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. న్యాయం కోసం వాళ్లు ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు ఆ న్యాయం వారికి అందింది. లాహోర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ పేలుళ్లు, మిసైళ్ల శకలాలు. గగనతల ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనల నేపథ్యంలో పాక్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ తమ సిబ్బందంతా తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవాలని ఆదేశించింది. లాహోర్ ప్రధాన విమానాశ్రయానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలను స్థానిక అధికారులు ఖాళీ చేయించేందుకు సిద్ధమైనట్టు ప్రాథమిక నివేదికలు కాన్సులేట్కు అందినట్లు పేర్కొన్నారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.